Hey all, actually today we are going to make kimchi. సో మేము ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కిమ్చి చేసుకున్నాము. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు బాగానే ఉంది. సో అది మన గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ నాపా క్యాబేజ్లో సంథింగ్ పొటాషియం అలాంటి అవన్నీ ఉంటాయంట. సో చాలా మంచిది మన డైజెస్టివ్ సిస్టమ్కి. మేము అది ఫస్ట్ టైం ఒక నాపా క్యాబేజ్ యూస్ చేసే పెట్టుకున్నాము. మాకు చాలా బాగా అనిపించింది. లైక్ మనకి ఇంటర్నల్ డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టింగ్ వే కానీ అదంతా చాలా మంచిగా అనిపించింది. సో అది అయిపోయింది. మేము మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేసాము. నేను ఇవాళ కూడా ఒకటే యూస్ చేస్తున్నాను. అది మనం బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి లేయర్ బై లేయర్ రాక్ సాల్ట్ చాలా మంచిదని నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను. రాక్ సాల్ట్ లేయర్ బై లేయర్ పెట్టాలి మనం. అప్పుడే అది ఆ నాపా క్యాబేజ్ అనేది మంచి సాఫ్ట్గా అయిపోయి మనకి కిమ్చి పికిల్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. సో నేను అదంతా లేయర్ బై లేయర్ 4 సెక్షన్స్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని లేయర్ బై లేయర్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చాను. అది నేను ఒక పెద్ద కంటైనర్లో పెట్టేసుకున్నాను. నాపా క్యాబేజ్ అనేది మనం అది చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను పెట్టేటప్పుడు రాక్ సాల్ట్ యాడ్ చేసేటప్పుడు లేయర్ బై లేయరే యాడ్ చేశాను. అండ్ నేను అది ఒక కంటైనర్లో మనం 2 to 3 hours స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు నేను కొంచెం పీసెస్లా కట్ చేసుకొని పెట్టాను ఒక 1 hour తర్వాత. సో దాని మీద మనం ఒక వెయిట్ పెట్టుకోవాలి, గట్టిగా బరువు ఉండేలాగా ఒకటి పెట్టుకోవాలి. నేను మా ఇంట్లో ఉన్న రోకలు వాడేశాను. దీంట్లో ఇంగ్రీడియంట్స్ గోచుజాంగ్, డార్క్ సోయా సాస్, వెనిగర్, పియర్, యాపిల్ ఇవన్నీ వాడాలి. పియర్ పండిందైతే చాలా మంచిది, కొంచెం మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. నేను ఇక్కడ యాపిల్స్ కూడా వాడేశాను. సో ఇక్కడ నేను మ్యారినేషన్ వెజీస్కి వస్తే స్ప్రింగ్ ఆనియన్స్, రాడిష్, క్యారెట్ ఇవి మ్యారినేషన్ పార్ట్కి. ఆ పియర్ అండ్ యాపిల్ మాత్రం అవి మనం గ్రైండ్ చేసి ఆ పేస్ట్ లాగా వేయాలి. దాంట్లోకి ఆనియన్, గార్లిక్ అవి. ఇక్కడ ఇంకా మెయిన్ పార్ట్ ఈ బియ్యం పొడి ఉంటుంది కదా, నేను ఫుల్ టేబుల్ స్పూన్స్ వాడేసాను. అది 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ రావాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసాక గ్యాస్ స్టవ్ ఆపేసుకొని, ఇది మనకి బేస్ అనమాట. మనకి అది ఉంటుంది కదా సూప్ లాగా, అది దానికి బేస్ అది. సో నేను ఇదంతా మిక్సీకి వేసేస్తున్నాను అనమాట. ఈ పియర్, యాపిల్, ఆనియన్, ఈ గార్లిక్, జింజర్ ఇవన్నీ కలిపి మిక్సీకి వేసేస్తున్నాను ఫస్ట్. దీనిలో నేను అది వేసేసాక బియ్యం పేస్ట్ వేసేసాక ఇంకా ఈ గార్లిక్, జింజర్, ఆనియన్, ఈ పియర్, యాపిల్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఎడ్జెస్ ఉంటుంది కదా అదంతా వేసి మిక్సీ వేసి ఒక ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది పీసెస్గా చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు మనకి మ్యారినేషన్ పార్ట్కి వస్తే నేను స్ప్రింగ్ ఆనియన్స్, రాడిష్, క్యారెట్, రాడిష్ పైన మనం స్టెమ్స్ ఉంటాయి అది కూడా వాడుకోవచ్చు. మనకి ఈ పేస్ట్ అంతా నేను ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని మనకి మ్యారినేషన్ ఇంగ్రీడియంట్స్ ఆ రాడిష్, క్యారెట్ అదంతా దాంట్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గోచుజాంగ్ వేసేసుకున్నాను. కొంచెం అది స్వీట్ టేస్ట్లా ఉంటుంది. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని గోచుజాంగ్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను. ఇంకా డ్రై స్పైసెస్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వాడుకున్నాను. అండ్ కొంచెం నేను ఇక్కడ రాక్ సాల్టే వాడుతున్నాను. సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ చాలా మంచిదని చెప్పి నేను విన్నాను. సో అందుకని నేను యూజువల్లీ రాక్ సాల్టే వాడుతున్నాను. అదంతా వేసేసి ఆ స్పైసెస్ అవన్నీ వేసేసి ఇక్కడ ఇంకా మనం సాసెస్ యాడ్ చేసుకోవాలి. లైక్ ఈ వెనిగర్, ఇది నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వాడుకున్నాను. ఇవి అంతా ఒక మెజర్మెంట్స్ లాగా 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్. ఆ సోయా సాస్ సరిగ్గా పడలేదు. సో నేను అందుకని మళ్ళీ అది చిన్న నాజిల్ ఉంటుంది కదా, అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసి అదంతా బాగా దానికి పట్టేలాగా మన చేత్తోనే మంచిగా అలాగా రబ్ చేస్తూ దానికి ఆ మిక్చర్ అంతా అది కలిపి మనం ఒక 1 hour మ్యారినేషన్కి ఉంచామంటే చాలా బాగుంటుంది. ఇది మనము ఈ మ్యారినేషన్ నేను ఆ నాపా క్యాబేజ్ ఒక 2 to 3 hours ఉండేలోపే నేను ఇదంతా ఈ మ్యారినేషన్ పార్ట్ పెట్టుకున్నాను. ఇదంతా కట్ చేసుకొని ఇవన్నీ మ్యారినేట్ చేసి నేను ఒక 2 hours ఏమో ఉంచుకున్నాను.
ఈ నాపా క్యాబేజ్లో మనం ఏం వాటర్ యాడ్ చేయకుండానే అదే వాటర్ జనరేట్ చేస్తుంది. సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి అది పీస్ చాలా మెత్తగా వచ్చినప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా పిండేసుకొని మనం ఇప్పుడు ఈ మిక్చర్ చేసుకున్నాం కదా మ్యారినేషన్కి, అందులో నాపా క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేశాక అదంతా ఈ మిక్చర్లో వేసుకొని మంచిగా ఇది కూడా రబ్ చేస్తూ ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని అది అలాగా ఇంకా మన కిమ్చి అయిపోతుంది. దీంట్లో మనం అసలు జీరో ఆయిల్, అసలు చాలా మంచిది మన గట్ హెల్త్కి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇమ్యూనిటీ సిస్టంలో మీకే చేంజెస్ అర్థమైపోతాయి. సో మేము ఇంకా ఇది రెగ్యులర్గా తిందామని చెప్పి మార్నింగ్ షిఫ్ట్ నుంచి వచ్చాక మేము కొంచెం లైక్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయినా తింటున్నాం అట్లీస్ట్. చాలా బాగుంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్కి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ. కొరియన్ ఫుడే, బట్ మనకి కూడా మంచిగా ఉంటే వాడచ్చు కదా ఏదైనా. సో అందుకే ట్రై చేసాము, ఇట్ వర్క్డ్ యాక్చువల్లీ. సో అందుకే మేము ఈసారి పెట్టేసుకున్నాము. నాకు లాస్ట్ టైం ఒక కంటైనరే అయింది. కాకపోతే ఈసారి నేను మ్యారినేషన్కి క్యారెట్, రాడిష్ అవి ఎక్కువ పెట్టుకున్నాను. ఇది అందుకని నాకు ఇది 2 జార్స్ అయింది ఈసారి. మనం ఎడ్జెస్ క్లీన్ చేసుకొని మనం అది ఉంచుకోవాలి. 24 hours బయట ఫర్మెంట్ అయ్యాక 1 year వరకు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి.